ఈరోజు మరి నిన్న ఏదైతే హైకోర్టులో మరి పీసీ ఘోష్ సంబంధించిన ఈ యొక్క మన కేసీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద కానీ మరి అప్పుడు చేసిన గవర్నమెంట్ అఫీషియల్స్ మీద కానీ గత 2.5 ఏళ్ళ నుండి దుష్ప్రచారాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి నిన్న తేట తెల్లం అయిపోయింది. ఏదైతే 2.5 ఏళ్ళ నుండి అయినది 90,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 1,00,000 కోట్లు వీళ్ళు అవినీతి చేసిరని పదే 2.5 ఏళ్ళ నుండి ఇదే దుష్ప్రారంభం చేసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి పరిపాలన చేత కాదు, పరిపాలన చేసే ఉద్దేశం లేదు. మరి 2.5 ఏళ్ళ నుండి మరి ఏదైతే కేసీఆర్ మీరు ప్రచారం చేసుకుంటున్నారే, మరి అంతకన్నా మంచి పని చేసుకొని కూడా మీరు ఏదన్నా కొత్త ప్రాజెక్టులు కానీ ఏమన్నా మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు కానీ చాలా ఎన్నో పథకాలు ఉంటాయి గవర్నమెంట్ చేయాలని. మరి ఇప్పటివరకు ఏ ఒక్క చిన్న దాని మీద కూడా భూమి పూజ కూడా చేయని దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కోసారి భూమి పూజ చేస్తే కూడా అది ఒక 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో పూర్తయ్యే అవకాశాలు ఉంటే స్టార్ట్ చేస్తే, నువ్వు ఖాళీ భూమి పూజనే చేయలేదంటే మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? ఇప్పటికి 1,54,000 నాకున్న ఒక 2 ఏళ్ళ కింద దాని సమాచారం ప్రకారం 1,54,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చాడు. ఏం చేసిండు మరి అప్పు ఏం చేసిండు అని ఈ యొక్క పత్రికా సమావేశంలో అడగడం జరుగుతుంది. ఒక ప్రాజెక్టు డబుల్ బెడ్రూమ్లు లేవు. మన ఏదైనా భూమి పూజ చేసిన ఏదైనా ఈ ప్రాజెక్ట్ తీసుకున్నా అది లేదు. కొత్తగా పెట్టిండు 99 రోజుల ఒక ప్రణాళిక పెట్టిండు. అందులో ఏం ప్రణాళిక అంటే కేవలం శానిటేషన్ డ్రైవ్. మేమేమనుకున్నాం, మరే 99 రోజుల ప్రణాళిక అంటే ఏమన్నా మన ఈ యొక్క శాంక్షన్స్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న మౌలిక సదుపాయాల మీద నేను ప్రణాళిక ఇచ్చిండేమని మేము అనుకున్నాం. దట్టు ఎందుకు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేస్తుండేమో అని అనుకున్నాం. మాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. 99 రోజులలో తీసుకుని వచ్చి ఏమన్నా అప్పటికప్పుడు శాంక్షన్లు ఇచ్చి ఏమన్నా హైదరాబాద్ డెవలప్ చేస్తాడేమో, కొద్దిగా వాళ్ళ ఫేవర్ వస్తుందేమో కొద్దిగా మేము కూడా బాధపడవలసి వచ్చింది టీఆర్ఎస్ పార్టీగా. నథింగ్, ఏం లేదు. అది దట్టు ఓన్లీ టైంపాస్ కోసమే చేసిండని తెలియజేస్తూ ఉన్నా. మరి ఏమైంది నిన్న పీసీ ఘోష్ ఏమైంది? పీసీకి ఒక కేసు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎవరి మీదనేమో కేసు పడితే వాళ్ళకు ఫస్ట్ నోటీసో ఏదో పంపించి నీ వివరణ కూడా కావాలని అడిగి చేయాలి. ఈ పొట్టోనికి ఈ రేవంత్ రెడ్డి గారికి ఒకటే కావాలి, ఎప్పుడెప్పుడు నేను హరీష్ రావు లోపలేయాలి, కేసీఆర్ గారిని లోపలేయాలి, నేను నా పగ తీర్చుకోవాలన్న ఉద్దేశం తప్పితే కేసు లేదు, లోటపీస్ లేదు. ఇది 100%. దాన్ని నిన్న ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో తేట తెల్లం అయింది. ఇలా ఒక చెప్పపేటు సిగ్గుశరం ఉంటే కనీసం ఈ ఒక 2.5 ఏళ్ళ నుండి అన్న ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నది నీ పరిపాలన, కనీసం ఇప్పుడన్నా ఏమైనా డెవలప్మెంట్ చేసే పరిస్థితి తీసుకోనరా. ఇలా రైతులు ఏడుస్తున్నారు, ప్రజలు ఏడుస్తున్నారు. ఇలా ఇంతకుముందుకు లేని 10 ఏళ్ళ సమస్య. మేము దగ్గర 2009లో మేము కూడా కార్పొరేటర్ చేసాం. 2009లో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉండే, ఎండాకాలం వస్తే మేము ఇళ్ళల్లో పండుకోలేని పరిస్థితి ఉండే. ఆ రోజులలో ఎండాకాలం వస్తే అప్పుడు ఎవ్రీ 15 డేస్కు వాటర్ వస్తుండే, నీళ్ళు ఇంటికి 15 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తుండే. మేము ట్యాంకర్లు సప్లై కార్పొరేటర్లుగా ఉండి మేము ట్యాంకర్లను సప్లై చేస్తుంటాం. అరే మమ్మల్ని గెలిపించిన ప్రజలు, మేము ఇళ్ళలో వాడుకుంటే ఎట్లా అని ఎండాకాలం పూట పోయి మేము కొట్లాడుకుంటే కార్పొరేటర్ ఆ టైంలో ఎవరెవరు ఉండరో మేము కొట్లాడుకొని రిజర్వాయర్ పంచుకుంటుంటాం. నేను రిజర్వాయర్, నువ్వు ఈ రిజర్వాయర్లకి మాకు 10 ట్యాంకులు కావాలని మేము ఆయన పబ్లిక్ ఆ విధంగా సేవ చేయడం జరిగింది. క్రమక్రమేణా 2014లో గవర్నమెంట్ వచ్చింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ 1 వీక్ ఒకసారి 1 వీక్ అయ్యి మళ్ళీ వితిన్ 6 నెలల్లోనే అప్పుడే 2 డేస్కి ఒకసారి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఇచ్చిర్రు ఇప్పటిదాకా? ఎవరన్నా మనకి ఈ యొక్క ఏది మొత్తం టోటల్ రాజకీయ వ్యవస్థలోనే ఏ ముఖ్యమంత్రి అన్నా అసెంబ్లీలో నేను ఈ యొక్క మంచినీటి సమస్య తీరుస్తాను, ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినాకనే నేను మళ్ళీ ఓటు అడుగుతాను అన్న చెప్పిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా? దట్ ఈజ్ ఓన్లీ కేసీఆర్ అన్న మాట ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు. ఇవాళ అవే నీళ్ళు తాగుతూ ఉన్నాం. కాళేశ్వరంలో మనకు ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా ఉండే. ఇప్పుడు ఈ మేడిగడ్డలో రెండు
పిల్లర్లు కుంగినాయి. ఇవాళ నిన్న మా కేటీఆర్ గారు కూడా ఏమంటారు అంటే ఎలక్షన్స్ 2 నెలల బిఫోరే వీళ్ళకి బాంబు పెట్టి పేల్చిరని కూడా ఖచ్చితంగా దాన్ని ఇవాళ నుగ్గు తేల్చాలి. అసలు నిజంగానే అది బాంబులు పెట్టి పేల్చిరా, నిజంగానే కుంగినాయా? ఇలా కాంగ్రెస్ వాళ్ళే ఖచ్చితంగా ఇలా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ రావద్దన్న ఉద్దేశంతోనే బాంబులు పెట్టి పేల్చిరని మేము కూడా ఖచ్చితంగా దీన్ని తేటతెల్లం చేసి అవసరమంటే ఎంక్వైరీ చేయండి. ఎవరు నిజంగానే కుంగినాయా కాదంటే ఎవరని పేల్చిర్రా? ఎవరు గవర్నమెంట్ ఎవరిది? గవర్నమెంట్ ఎవరిది? అరే గవర్నమెంట్ ఎవరిది ఉందన్న? గవర్నమెంట్ ఉన్నప్పుడు వేయండి. ఇప్పుడు గవర్నమెంట్ గిట్లా నిజంగానే మేము పేల్చలేదని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే మరొకటి వేయండి, ఓ కమిషన్ వేయండి. ఇట్లా ఇప్పుడు పీజీ కోర్స్ మీ దగ్గరనే ఉండరు కదా, అప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ కదా జరిగింది. ఎలక్షన్స్ బిఫోర్ అన్న, ఎలక్షన్స్ బిఫోర్ టైం లేదు. ఎలక్షన్ మన ఇది ఉండే, ఎలక్షన్ కోడ్ ఉండే కాబట్టి ఏం చేయని పరిస్థితిలో ఇది జరిగింది. ఇలా గవర్నమెంట్ మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేయాలి. అది చేస్తే నిజమైన కుంగినాయా, ఎవరైనా బాంబులు పెట్టి పేల్చినా అని తెలుస్తుంది. ఇవాళ ఏం చేసిండు? సరే దాని మీద ఒక వంక పెట్టుకొని కాళేశ్వరం దాన్ని వీని గవర్నమెంట్ వచ్చినాక కూలేశ్వరం అన్న కొత్త పేరు పెట్టాడు. మరి 2.5 ఏళ్ళ నుండి ఎందుకో కూలలేదు. అవే 2 పిల్లర్లు కదా, ఆ 2 పిల్లర్లను అడ్డు పెట్టుకొని నువ్వు ప్రజలకు నీళ్ళు ఇవ్వకపోతేవి. మళ్ళీ ఎండాకాలం మనకు 10 ఏళ్ళ నుండి లేని నీటి సమస్య లాస్ట్ టైం మళ్ళీ ఎందుకు వచ్చిండండి? మళ్ళీ ట్యాంకర్లు తిరిగినాయి లాస్ట్ టైం మనకు టోటల్గా. అంటే నాట్ ఓన్లీ మల్కేరు మొత్తంలో కానీ మన రాష్ట్రంలో మళ్ళీ ట్యాంకర్లు తిరగడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకు కూడా ఈ మంత్ ఎండింగా లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే మళ్ళీ ట్యాంకర్లు మేము కూడా బుక్ చేసుకున్నాం. మేము కూడా మాకు ఇళ్ళకి నీళ్ళు రాక మేము కూడా ట్యాంకర్లు బుక్ చేయడం జరిగింది లాస్ట్ టైం. మరి ఆ సమస్య ఎందుకు వస్తున్నది? ఇవాళ బేకారుగా ఇలాంటి ఒక కమిషన్లు వేసి వీళ్ళ మీద ఏదో బట్టకాల్చి మేము వాళ్ళ మీద వేస్తాము, వాళ్ళే ఇది చేసుకోవాలనుకుంటే ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కనీసం ఈ 2.5 ఏళ్ళన్నా ప్రజలలో మంచిగా ఉండి ప్రజలకు మంచిగా ఉపయోగపడే పనులు చేయాలని ఈ యొక్క వేదిక మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతో నేను ఈ యొక్క మన పత్రికా విలేకరులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.